ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఈరోజు ప్రెస్ క్లబ్లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు రెడ్డిల సదస్సు అనేది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఒకవైపు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులు కూడా అందరూ మద్దతు తెలుపుతున్నారు, ఇంకోవైపు కులాల వారు కూడా తెలుపుతున్నారు. కానీ ఎక్కడ డిలే అవుతుంది దీనికి? ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే కాదు, అంతకుముందు కూడా వర్గీకరణ సపోర్ట్ చేస్తూ కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో, మీటింగ్లో పాల్గొన్న వ్యక్తే. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన రోజు కూడా నిర్దిష్టంగా ప్రకటన చేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే కొంత మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పలుకుబడి వర్గీకరణను ముందుకెళ్లకుండా అడ్డుకునేంత ఉంది వాళ్ళకు. కాబట్టి మేము ముఖ్యమంత్రికి చెప్తున్నాం, న్యాయం ఉన్నదని మీరు అంగీకరించినప్పుడు, సుప్రీంకోర్టు తీర్పు కూడా వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తలొగ్గి జాప్యం చేయొద్దు అనేది మరొకసారి విజ్ఞప్తి చేయడం కోసం రేపు ఫిబ్రవరి 7న 1,00,000 డప్పుల గుండె చప్పులు అనే పేరుతో, అంటే ఉద్యమం 30 ఏళ్ళుగా ఎన్నో రూపాలుగా చేశాము. కానీ ఇప్పుడు మా ఆవేదన, మా ఆకాంక్షని 1,00,000 డప్పుల శబ్దం రూపంగా ఈ ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకురావాలనే లక్ష్యంలో అది జరుగుతుంది. ఈలోపు మీరే చెప్పారు, అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఇప్పుడు చూడండి, అన్ని సామాజిక వర్గాలు దశల వారీగా ఒక్కొక్క సామాజిక వర్గం ముందుకొచ్చి లేదు వర్గీకరణ జరగాలని కోరుతుంటుంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక న్యాయబద్ధమైన ఉద్యమం జరుగుతుందని సమాజం మొత్తం గమనించింది. కాబట్టినే ఈ మద్దతు ఎంఆర్పిఎస్కు అన్ని సామాజిక వర్గం చెబుతుంది. ఇప్పుడే తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి జాగృతి వర్గీకరణకు అనుకూలంగా భవిష్యత్తు కార్యాచరణలో భాగస్వాములు కావడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. మనస్ఫూర్తిగా తమ్ముడు రెడ్డి జాగృతిని నిర్వహిస్తున్న తమ్ముడు శ్రీనివాస్ రెడ్డికి, అందులో సభ్యులందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కృతజ్ఞత కలిగి ఉండే మనిషిని. ఖచ్చితంగా ఎవరి నుండి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కొంత చేయుతంతుందో ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఎప్పుడూ ఎంఆర్పిఎస్ నేను కృతజ్ఞతగా ఉంటామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ ఫిబ్రవరి 7న నిర్వహించే డప్పుల చప్పుడు అనేది ప్రభుత్వం వరకు వినిపిస్తుంది అంటారా? ఈ డప్పుల చప్పుడు అనేది ఒక ఊరిలో 10 డప్పులు కొడితేనే ఊరంతా వినబడుతుంది. ఏ వాడలో ఒక మనిషి చనిపోయినా లేదా ఒక శుభకార్యం జరిగినా, ఏదైనా ఊరేం జరిగినా ఊరిలో ఉన్న అన్ని వాడలకు ఆ డప్పు శబ్దం వినబడుతుంది. 10 డప్పులు కొడితేనే ఊరంతా వినబడుతుంది కదా. రేపు 1,00,000 డప్పులు హైదరాబాద్లో కొడుతుంటే ప్రభుత్వానికే కాదు ప్రపంచానికి వినబడేలాగా మా ఆవేదన వినబడేలాగా చెప్తాం. అంటే ఎవరైనా అతిథులు ఇట్లా ఎవరైనా రాబోతున్నారా? నేను వర్గీకరణ సమర్థించే అన్ని రాజకీయ పక్షాలను, అన్ని సామాజిక వర్గాల నాయకులను నేను ఆహ్వానిస్తాను. అందువల్ల వేల గొంతులు అనే దానికి అర్థం అదే. అంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వం, అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రధాన నాయకత్వాన్ని ఆహ్వానిస్తాం. రేపు ఒక 2-3 రోజుల తర్వాత ఒక్కొక్క పార్టీ నాయకత్వాన్ని ఆహ్వానించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఓకే, అట్లా అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తాం. కాంగ్రెస్ దగ్గరికి వెళ్తాం, బీజేపీ దగ్గరికి వెళ్తాం, బీఆర్ఎస్ దగ్గరికి వెళ్తాం. మాకు మద్దతు కావాలి. మాకు సొంత శక్తి లేనప్పుడు వాళ్ళు న్యాయం అంటున్న వాళ్ళ సహకారం మేము తీసుకోవాలి. కాబట్టి వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తాం రాబోయే రోజుల్లో. అంటే మొదటి నుంచి మీకు ట్యాంక్ బండ్ అనేది ప్రత్యేక కీలకంగా ఉంది. ఇప్పుడు కూడా ట్యాంక్ బండ్ వేదికగానే నిర్వహించబోతున్నారా? అంటే అది ఒక సభ రూపంగా ఉండదు. మా ఆవేదన ప్రపంచానికి చాటే విధంగా ఒక ప్రదర్శన రూపంగా ఉంటుంది. దాదాపు 1,00,000 డప్పులు ఖచ్చితంగా వస్తాయి. స్వచ్ఛందంగా తరలిస్తారు. శ్రేయోభిలాషులు కూడా ఆయా గ్రామాల్లో అన్ని వర్గాల నుంచి మాదిగ ఉద్యమం న్యాయం దక్కాలి అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి డప్పు కళాకారులు, డప్పు వాయిద్యం సంబంధించిన కొట్టే వాళ్ళందరినీ సమాజం కూడా కొంత పంపుతుంది అనుకుంటున్నాను. మా దగ్గర ఆర్థిక శక్తి లేకపోయినా ఇంటింటికి 10 రూపాయలు 100 రూపాయలు వేసుకొని రమ్మంటున్నాం. అదే సమాజంలో అన్ని వర్గాల సింపతి, మద్దతు ఎంఆర్పిఎస్కున్నది. కాబట్టి అందరి సంపూర్ణ సహకారంతో రమ్మని చెప్తున్నాం. కానీ ప్రదర్శన ఎక్కడ జరగాలనే విషయంలో రేపెళ్ళి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే 1,00,000 డప్పులు వస్తుంది. ఆ 1,00,000 డప్పుల ప్రదర్శన ఎక్కడ మొదలు కావాలి, ఎక్కడ ఎండ్ కావాలనే విషయంలో 2-3 రోజుల్లో కీలకమైన నిర్ణయం తీసుకుంటాం. నిన్న నిర్వహించినటువంటి హన్మకొండలో ఏ విధంగా స్పందన వచ్చింది? అక్కడ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. అవునవును, ఇప్పుడు మాదిగల్లో ఆవేదన పెరిగింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అమలు జరగకుండా అడ్డంకులు కల్పించడం ఒకవైపు ఉంటే, వాళ్ళ ఒత్తిడి తలకి కొంత జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ఆవేదన రోజు రోజుకు మాదిగల్లో పెరుగుతున్నది. వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ అయ్యేటప్పటికీ మాదిగ నిరుద్యోగ పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఇవన్నీ ఈ ఆవేదన పెరుగుతున్నది. కాబట్టినే మీరు చూశారు, వరంగల్లో 1000 స్తంభాల గుడి కాడ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు వేలాది మంది డప్పు కళాకారులు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆకాంక్షను
డప్పు కొట్టడం రూపంగా వాళ్ళు చాటారు. బహుశా ఈ ఆవేదన వరంగల్ ఒక్కటిదే కాదు కదా, అన్ని జిల్లాలో ఈ ఆవేదన మాదిగల్లో ఉన్నది. ఖచ్చితంగా లక్షల సంఖ్యలో 1,00,000 మంది 1,00,000 డప్పులతో వస్తారని అయితే అనుకుంటున్నాం. అది పెరుగుతుంది కానీ తరగదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వరకు ఇది పూర్తయ్యే అవకాశం అయితే ఉన్నదా సార్? ఓకే, ఇప్పుడు ముందు మేము పెట్టింది ఫిబ్రవరి 7. ఫిబ్రవరి 7 లోపు అయితే లోకల్ బాడీ ఎన్నికలు అయితే లేవు కదా, ఆ తర్వాత ఉండవచ్చు. కానీ ఫిబ్రవరి 7 లోపు ప్రభుత్వం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే మాదిగల సమస్యలకు రేవంత్ రెడ్డి గారు ఒక న్యాయబద్ధమైన పరిష్కారం చూపెట్టినాడు అవుతాడు. ఒకవేళ ఇంకా జాప్యం జరిగిందనుకో ఈ ఆవేదన ఖచ్చితంగా మరింత మాదిగల్లో పెరుగుతుంది. పెరిగితే నష్టం ఎవరికి? వర్గీకరణ జరిగితే నష్టం మాకు, వర్గీకరణ చేయకపోతే నష్టం ఎవరికి? ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం అవుతుంది. ఆ పరిస్థితులు రావద్దని కోరుకోవాలి. కానీ ప్రభుత్వం బీసీలకు సంబంధించిన వాటి కులగణలో చూపెట్టిన చొరవ ఎస్సీ కుల వర్గీకరణపై చూపెట్టడం లేదా? ఇప్పుడు సరే బీసీ కులగణన అంటావా, దాన్ని వ్యతిరేకిస్తూ జరగద్దని ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు. కాబట్టి బీసీల కులగణన సాఫీగా జరుగుతుంది. కానీ ఎస్సీ వర్గీకరణ వద్దనే ఒక దళితుల్లోనే ఒక స్వార్థపరమైన బలమైన వర్గం నిత్యం అడ్డంకులు కల్పిస్తున్న విషయం చూస్తున్నాం. కాబట్టి అది సాఫీగా జరగడానికి ఉన్నది కులగణన. ఇక్కడ అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకులకు తలగాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి నిర్ణయమే కాకుండా శాసనసభలో మాట్లాడిన నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీర్మానాలు చేసి పంపినాయి. గౌరవ మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ వర్గీకరణ చేతమని డిక్లరేషన్ చేశాడు చేవేళ్లలో. అంతకుముందు రాహుల్ గాంధీ గారు సానుకూలంగా మాట్లాడిండు. అంతకుముందు కమిషన్ వేసింది కేంద్ర యూపీఏ గవర్నమెంట్. ఇవన్నీ సానుకూల అంశమే. కాబట్టి ఇంకా వాళ్ళ ఒత్తిడికి తలొగ్గకుండా త్వరగా వర్గీకరణ చేస్తే మాదిగల అభిమానాన్ని రేవంత్ రెడ్డి గారు చూరగొన్నాడు అవుతాడు. వర్గీకరణ చేయకపోతే ఈ ఆవేదన మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందని గుర్తు. షెడ్యూల్ కులాలు ఉన్న 59లో మాదిగలు కాకుండా 57 కులాలు మాకు నష్టం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా కావచ్చు, హామీ ఇస్తారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం 59 కులాల్లో సింగిల్ క్యాస్ట్గా అతిపెద్ద జనాభా కులం మాదిగలు. ఇప్పుడు మాదిగల జనాభా ఒక 10% ఉన్నదనుకోండి, నేను 11 కోరితే ఇంకొకరికి నష్టం. 10 ఉన్న కాడ 9 వస్తే 1% మాదిగలకు నష్టం. నేను మాదిగలకు వచ్చేదానికాడ నేను తగ్గాలని కోరుకోను, మాదిగలకు వచ్చేదానికంటే ఎక్కువ నేను కోరుకోను. వాళ్ళకి ఎంత జనాభా ఉన్నదో గంతే రావాలి. ఇప్పుడు మాలల జనాభా కంటే మించి పొందడం వల్ల మాదిగల అవకాశాలు వాళ్ళే తీసుకున్నారు, మాదిగేతర దళిత కులాల అవకాశాలు కూడా వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మాదిగేతర దళిత కులాలు కొన్ని ఉన్నాయనుకోండి, వాళ్ళ అవకాశాలు ఎవరు తీసుకున్నట్టు? మేమే నష్టపోయినప్పుడు మేము తీసుకున్నట్టు కాదు కదా. మా జనాభా 10% ఉందనుకోండి, మాకు వచ్చింది 5%, మేము 5% కోల్పోయినాం. మా 5% అనుభవించిన వాళ్ళు ఎవరు? మాలలే. కాబట్టి మేమే నష్టపోయినప్పుడు ఇంకొకరు కులాల అవకాశాలు మేము తీసుకోలేము. కాబట్టి మాదిగల జనాభా ఎంతో మాదిగలకు వాట రావాలి, మాలల జనాభా ఎంతో వాళ్ళ వాట అంతే రావాలి. ఇంకా దళిత కులాలు ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో వాళ్ళ వాట వాళ్ళకి అంత పోవాలి. ఎవరి వాట వాళ్ళకు వచ్చినప్పుడు నష్టం ఎవరికి ఉండదు. సో మొత్తం మీద రాజకీయాలకు అతీతంగా ఇప్పటికీ అన్ని పార్టీల వాళ్ళు సంఘీభావం తెలిపారు. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చే నెల 7న మాదిగల 1,00,000 డప్పుల చప్పులతో మేము దాన్ని నిర్వహిస్తాం. ఏదైతే ఇన్ని రోజులు వర్గీకరణ కోసం దాదాపు 3 దశాబ్దాల పాటు పోరాడం, కానీ అది ఒకవైపు సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది. దీనికి ఆవేదన, ఆ మాదిగల ఆవేదనతో మేము ఫిబ్రవరి 7న 1,00,000 డప్పుల చప్పులతో మేము ప్రభుత్వానికి వినిపించేలా మేము చేస్తామంటూ కూడా ఏదైతే నిన్న నిర్వహించినటువంటి వరంగల్ సభలో కూడా మంచి స్పందన వచ్చిన అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఖచ్చితంగా మేము ప్రభుత్వం పట్ల పోరాడతామంటూ కూడా ఒకవైపు మందకృష్ణ మాదిగ అయితే ప్రస్తుతం అంత పాటు చెప్తున్నారు. కెనపల్లి కోటేశ్వరరావుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.